అందరికీ హాయ్, వెల్కమ్ టు బాసరా నవోదయ సైనిక్ అకాడమీ గాజువాక. సో ఈ వీడియోలో సైనిక్ స్కూల్ ఎంట్రన్స్కి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయ్యాయండి. సో ఆ అడ్మిట్ కార్డ్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ స్టూడెంట్స్ ఏ రకంగా ఫాలో అవ్వాలి, ఎగ్జామ్కి ఎలా వెళ్ళాలి అనే పూర్తి వివరాలు అనేవి చెప్తాను. సో మీకు తెలిసిందే కదా, సైనిక్ స్కూలు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఈ ఇయర్కి అయితే జనవరి 18, 2026న ఉంటుంది. సండే రోజు ఉంటుంది. ఆఫ్టర్నూన్ సెషన్ అయితే ఉంటుంది. ఇటు 6th క్లాస్కి అయినా 9th క్లాస్ ఎంట్రన్స్కి అయినా ఆఫ్టర్నూన్ 2 నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ దానికంటే ముందు ఇన్స్ట్రక్షన్స్ ఏ ఉన్నాయి అవి కూడా తెలుసుకోవాలి. ఎప్పుడు వెళ్ళాలి, టైంకి ఏమేమి తీసుకొని వెళ్ళాలి అవి కూడా ఈ వీడియోలో చెప్తాను. ఒకసారి ఫాలో అవ్వండి. మీరు మీ ఫోన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. AISSEE 2026 ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2026 ఇలా మీరు గూగుల్లో టైప్ చేస్తే వచ్చిన ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. నేను ఒకసారి చూపిస్తాను. సో గూగుల్లో AISSEE 2026 అని క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మీకు వచ్చిన ఫస్ట్ లింక్ అండి exams.nta.nic.in అని ఉంటుంది. సైనిక్ స్కూల్ సొసైటీ అని ఉంటుంది ఫస్ట్. సో ఈ బ్లూ లింక్ పైన మీరు క్లిక్ చేస్తారనమాట. బ్లూ లింక్ పైన క్లిక్ చేయగానే మీకు హోమ్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. చూడండి, ఇక్కడ రిలీజ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ టు క్యాండిడేట్స్ ఆఫ్ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ AISSEE 2026 ఇదేనండి. దీని మీద క్లిక్ చేస్తే మీకు పబ్లిక్ నోటీస్ వస్తుంది. ఓకేనా? డైరెక్ట్గా మనం డౌన్లోడ్ చేసుకోవడం ఎలాగా అంటే అడ్మిట్ కార్డ్ని, హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవడం ఎలాగంటే ఇదిగోండి, క్యాండిడేట్ యాక్టివిటీ అని ఉంటుంది. దాంట్లో అడ్మిట్ కార్డ్స్ ఫర్ AISSEE 2026 అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయాలి. ఓకే, దాని మీద క్లిక్ చేయగానే మీకు అడ్మిట్ కార్డ్స్ ఫర్ AISSEE 2026 అని ఇలా రెడ్ మార్క్తో కనబడుతుంది చూడండి. సో దానిపైన క్లిక్ చేయాలన్నమాట. ఇలా కనబడుతుందండి క్యాండిడేట్స్ లాగిన్ అని. ఈ క్యాండిడేట్స్ లాగిన్లో అప్లికేషన్ నెంబరు, ఎంటర్ పాస్వర్డ్, ఎంటర్ సెక్యూరిటీ పిన్ అని ఉంటుందండి. అప్లికేషన్ నెంబర్ అంటే ఏంటంటే మీరు అప్లై చేసినప్పుడు మీకు ఒక అప్లికేషన్ నెంబర్ అనేది మీ మెయిల్కి వచ్చి ఉంటుంది అనమాట, మీ ఫోన్ నెంబర్కి వచ్చి ఉంటుంది. సో ఆ అప్లికేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. అలాగే ఎంటర్ పాస్వర్డ్ అంటే మీరు అప్లై చేసినప్పుడు ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసి ఉంటారు. సో అది మీ దగ్గర ఉంటుంది, ఎక్కడైనా రాసి పెట్టి ఉంటారు, లేదంటే నెట్ సెంటర్లో అప్లై చేసినప్పుడు. సో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ సెక్యూరిటీ పిన్ అంటే ఇదిగోండి, ఇక్కడ సెక్యూరిటీ పిన్ అని ఉంది కదా, 2LJCVU ఇలా ఉంది కదా. ఇక్కడ నెంబర్స్ ఉంటే నెంబర్స్, లెటర్స్ ఉంటే లెటర్స్, లెటర్స్లో క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ ఉంటాయి. అవి చూసుకొని లాగిన్ కొడితే అయిపోతుంది. నేనైతే శాంపుల్గా ఒక స్టూడెంట్ తాలూకు డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేస్తాను. ఎలా చేయాలో, డౌన్లోడ్ చేయాలో ఒకసారి మీకు చూపిస్తాను అనమాట. ఫస్ట్ అప్లికేషన్ నెంబర్ మీద క్లిక్ చేసి ఆ నెంబర్ ఎంటర్ చేయాలన్నమాట. సో అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయగానే పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ అనేది మీరు అప్లై చేసినప్పుడు ఏదైతే మీరు క్రియేట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయాలన్నమాట. పాస్వర్డ్ ఎంటర్ చేయగానే సెక్యూరిటీ పిన్ అడుగుతారండి, ఇది ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేయగానే మీకు అడ్మిట్ కార్డ్ అనేది ఇలా డౌన్లోడ్ అవుతుందండి. ఇక్కడ స్టూడెంట్కి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. నేను కావాలనే బ్లర్ చేస్తున్నాను, ఎందుకంటే ఆ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వడము ఇష్టం లేక, ఎందుకంటే ఎప్పుడైనా ఫ్యూచర్లో రిస్క్ అవుతుందనే ఉద్దేశంతో. సో రోల్ నెంబర్ ఉంటుంది, అలాగే అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము అండ్ జెండరు, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. అలాగే క్యాండిడేట్ సిగ్నేచరు అంటే అప్లై చేసినప్పుడు క్యాండిడేట్ తాలూకు సిగ్నేచరు, అలాగే క్యాండిడేట్ ఫోటోగ్రాఫు, ఇవన్నీ కూడాను పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఉంటాయండి. ఇకపోతే ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ అండి, ఇది ప్రతి స్టూడెంట్ తెలుసుకోవాలన్నమాట. ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ వచ్చేటప్పటికి ఆ స్టూడెంట్ ఏ క్లాస్కి అప్లై చేశాడు అని అంటే చూడండి, క్లాస్ 6 అండి, 6th క్లాస్కి అప్లై చేశాడు. ఏ మీడియంకి అప్లై చేశాడు? ఇంగ్లీష్ మీడియంకి అప్లై చేసుకున్నాడు అనమాట. అంటే పేపర్ ఇంగ్లీష్ మీడియంలో వస్తుంది అనమాట. ఎగ్జామ్ డేటు, అలాగే రిపోర్టింగ్ ఆర్ ఎంట్రీ టైం అట్ సెంటర్కి ఎంత టైంకి ఎంటర్ అవ్వాలి, రిపోర్ట్ ఇవ్వాలి అని అంటే 12 noonకి వెళ్ళిపోవాలండి, అంటే 2 hours ముందే వెళ్ళిపోవాలి. గేట్ క్లోజింగ్ టైం అట్ సెంటర్ అంటే సెంటర్ దగ్గర గేట్ క్లోజ్ చేస్తారండి, లోపలికి అలౌ చేయరు. ఎప్పుడు అంటే 1:30 PM షార్ప్కి
అంటే 1:30 PM తర్వాత వస్తే స్టూడెంట్స్ని అలౌ చేయరండి, అది చూసుకోండి. నెక్స్ట్ టైమింగ్ ఆఫ్ ఎగ్జామ్ టైం అనేది 2 PM నుంచి 4:30 PM, అంటే 2 hours 30 minutes అనేది ఉంటుంది. అంటే ఎగ్జామ్ సెంటర్కి ఒక నెంబర్ ఇస్తారండి, ఆ నెంబర్ అనేది ఇక్కడ ఉంటుంది. నేమ్ ఆఫ్ ది ఎగ్జామ్ సెంటర్ అనేది AQJ సెంటర్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ అనేది ఎగ్జామ్ సెంటర్ అన్నమాట, ఇదో కాలేజ్ పేరు. అండ్ అడ్రస్ ఆఫ్ ది ఎగ్జామ్ సెంటర్, ఆ ఎగ్జామ్ సెంటర్ తాలూకు అడ్రస్ గుడిలోవ నియర్ టోల్ ప్లాజా, ఆనందపురం మండలం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. ఓకేనా. సిటీ ఆఫ్ ది ఎగ్జామ్ సెంటర్, ఇది ఏ సిటీలో ఉంది? విశాఖపట్నంలో ఉంది. స్టేట్ ఆఫ్ ది ఎగ్జామ్ సెంటర్ ఆంధ్రప్రదేశ్. డేట్ ఆఫ్ ఇష్యూ, ఇది ఎప్పుడు ఇష్యూ చేశారు? 12th, అంటే ఈరోజు ఇష్యూ చేశారు అనమాట. ఓకేనా. ఇకపోతే సెల్ఫ్ డిక్లరేషన్ అండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సెల్ఫ్ డిక్లరేషన్ గురించి తెలుసుకోవాలన్నమాట. సో ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఏంటంటే స్టూడెంట్ సెల్ఫ్ డిక్లరేషన్ అనమాట. ఏంటి? ఆ స్టూడెంట్ తాలూకు అడ్రస్ అవన్నీ కూడా ఉంటాయండి. సో ఏంటి అని అంటే ఇక్కడ నేను అన్ని గైడ్లైన్స్ అన్నీ ఫాలో అవుతున్నాను, అన్నీ జెన్యూన్గా అప్లై చేశాను, అన్నీ జెన్యూన్గా ఉన్నాయి అని చెప్పాలన్నమాట. అంటే సొంతంగా వాడు సిగ్నేచర్ చేసి ఒప్పుకుంటున్నట్టు అనమాట. సో ఇక్కడ ఒకసారి చూద్దాం ఏంటి అని అంటే, ఇక్కడ క్యాండిడేట్స్ ఫోటో సేమ్ యాజ్ అప్లోడెడ్ ఆన్ అప్లికేషన్ ఫామ్ టు బి పేస్టెడ్ బిఫోర్ రీచింగ్ ద సెంటర్. ఇక్కడ స్టూడెంట్ తాలూగా ఫోటో అనేది, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఇక్కడ అంటించాలండి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే ముందు. అది కూడాను అప్లై చేసినప్పుడు ఏ ఫోటో అయితే పెట్టారో ఆ ఫోటోని ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ క్యాండిడేట్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అండి. ఓకేనా. ఈ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అంటే ఎడమ చేతి నిషాన్ అనేది ఎక్కడ పెట్టాలండి, ఇది కూడా నేను ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే ముందు పెట్టుకోవాలి. నెక్స్ట్ పేరెంట్ సిగ్నేచర్ అండి, ఈ పైన పేరెంట్ సిగ్నేచరు. అండ్ క్యాండిడేట్ సిగ్నేచర్ అండి, ఎక్కడ క్యాండిడేట్ సిగ్నేచర్. ఓకేనా. టు బి సైన్డ్ ఆన్ ది డే ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ ఓన్లీ. అంటే ఇగో ఈ 3 ముందే చేయొచ్చు, బట్ ఇది మాత్రము ఎగ్జామినేషన్ సెంటర్లో ఇన్విజిలేటర్ ప్రెజెన్స్లోన క్యాండిడేట్ అంటే స్టూడెంట్ సిగ్నేచర్ అనమాట, ఇది అక్కడ పెడతారు. ఇది పేరెంట్ ముందే పెట్టేస్తారు. ఇక్కడ థంబ్ ఇంప్రెషన్ కూడా ముందే చేసేయండి, ఈ ఫోటో కూడాను ముందే చేసేయండి అనమాట. ఓకేనా. అలాగే ఇంకా ఇంపార్టెంట్వి ఏంటంటే అక్కడ తీసుకుని వెళ్ళాల్సినవి, క్యాండిడేట్ మస్ట్ బ్రింగ్ బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ టు మార్క్ రెస్పాన్సెస్ ఆన్ అండ్ ఓఎంఆర్ షీట్ పైన మార్కింగ్ చేయడానికి, అంటే బబ్లింగ్ చేయడానికి బ్లూ కలర్లో కానీ బ్లాక్ కలర్లో ఉండే బాల్ పాయింట్ పెన్ తీసుకుని వెళ్ళాలి. అండ్ క్యాండిడేట్ మస్ట్ బ్రింగ్ 1 extra పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఫర్ పేస్టింగ్ ఆన్ అటెండెన్స్ సీట్. సో అటెండెన్స్ సీట్ పైన పేస్ట్ చేయడానికి ఇంకో ఎక్స్ట్రా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది కావాలి. అంటే ఇక్కడ ఒకటి అంటిస్తారు, ఇంకొకటి ఎక్స్ట్రా కావాలన్నమాట సెంటర్ లోపలికి తీసుకుని వెళ్ళడానికి. దీంతోపాటు కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉన్నాయి. సో ఇవి చూసుకున్నట్లయితే మీకు టోటల్గా 30 ఉన్నాయండి. ఈ 30 కూడాను నేను జస్ట్ ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఇదిగోండి, ఈ అడ్మిట్ కార్డులో మొత్తం 3 pages ఉంటాయి. ఇగో మీరు 3 pages తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పేజ్లో ఉండే పర్సనల్ డీటెయిల్స్, సెంటర్ డీటెయిల్స్, సెల్ఫ్ డిక్లరేషన్, ఈ 3 ఉండే ఫస్ట్ పేజ్ని మాత్రమే తీసుకుని వెళ్తే చాలు. మిగతావి చదవాలి, మిగతావి అవన్నీ తెలుసుకోవాలి, అవన్నీ ఫాలో అవ్వడానికి మాత్రమే చెప్పారు. అంటే ఫస్ట్ పేజ్ని మాత్రమే తీసుకుని వెళ్తే చాలు. దిస్ సెకండ్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, మీకు వచ్చిన అడ్మిట్ కార్డులో మీకు సంబంధించిన ఏవైనా మీ పర్సనల్ డీటెయిల్స్ కానీ ఇంకేవైనా రాంగ్గా ఉన్నట్లయితే, సరిగ్గా ఏదైనా ప్రింట్ పడకపోయినట్లయితే మీరు ఇక్కడ చూపిస్తున్న ఈ మెయిల్కి మెయిల్ చేయండి. లేదు అని అంటే ఈ నంబర్స్కి మీరు చూడొచ్చు, ఇక్కడ ఈ ఫోన్ నంబర్స్ ఉన్నాయన్నమాట. ఈ ఫోన్ నంబర్స్కి 10 నుంచి 5 PM లోపల మీరు కాల్ చేయొచ్చు అనమాట. వాటిని హెల్ప్ డెస్క్ అంటారు. సో దానికి మీరు కాల్ చేసి మీ తాలూకా కంప్లైంట్ లేదంటే మీ తాలూకా ప్రాబ్లం అనేది మీరు చెప్పాలన్నమాట. దట్ ఈస్ ద సెకండ్ ఇన్స్ట్రక్షన్.
థర్డ్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ అప్లై చేసిన వాళ్ళు ఉంటారు. అంటే కింద సంవత్సరం ఎవరో రాసిన వాళ్ళు ఉంటారు, మళ్ళీ ఈ సంవత్సరం కూడా రాస్తుంటారు. అయితే ఈ సంవత్సరం రాసేటప్పుడు మీరు ఈ సంవత్సరం సంబంధించిన అడ్మిట్ కార్డును మాత్రమే తీసుకుని వెళ్ళాలన్నమాట. కింద సంవత్సరం రాసాం కదా అదే అడ్మిట్ కార్డు తీసుకుని వెళ్ళటం అంటే కుదరదు అనమాట. అది థర్డ్ ఇన్స్ట్రక్షన్. ఫోర్త్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఇది అడ్మిట్ కార్డ్ అనేది ఓన్లీ ప్రొవిజనల్ మాత్రమే. మీకు మిగతా ఎలిజిబిలిటీ కండిషన్స్ అన్ని కూడాను ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఉన్నాయి, దాన్ని మాత్రమే ఫాలో అవ్వాలి అనేది ఫోర్త్ ఇన్స్ట్రక్షన్. ఫిఫ్త్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఈ అడ్మిట్ కార్డ్ని ఎవరికి ట్రాన్స్ఫర్ చేయకూడదు. అంటే ఒకరి ప్లేస్లో ఇంకొకరు వెళ్ళి ఎగ్జామ్ అనేది రాయకూడదు అనమాట. ఇన్ కేస్ అలా ట్రాన్స్ఫర్ చేసి అలా చేసినట్లయితే వాళ్ళు లీగల్గా పనిషబుల్ అఫెన్స్ కింద వాళ్ళని కన్సిడర్ చేస్తారనమాట. వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఉంటుంది అనమాట. సిక్స్త్ ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్ని మార్చడానికి అవ్వదు. మరి ఎగ్జామినేషన్ సెంటర్ మీకు అడ్మిట్ కార్డులో ఎక్కడైతే వచ్చిందో ఆ ఎగ్జామినేషన్ సెంటర్కే వెళ్ళి మీరు ఎగ్జామ్ అనేది రాయాలి. నేను మా ఊరికి దగ్గరగా ఉందని మీకు దగ్గరగా ఉన్న ఎగ్జామ్ సెంటర్ రాస్తామంటే కుదరదు అనమాట, చూసుకోండి. సెవెంత్ ఏంటంటే మీరు ముందే ఎగ్జామ్ సెంటర్ తాలుగా అడ్రస్ అలాగే లొకేషన్కి వెళ్ళడానికి వే అనేది కూడా ముందే కనుక్కోండి. ఆ రూట్ అనేది ముందే తెలుసుకోండి. తెలుసుకుంటే మీకు ఆ రోజు ఈజీగా మీరు రీచ్ అవ్వగలరనమాట, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు. అందుకోసం మరి ఎలాగో ఎగ్జామ్ ఎక్కువ రోజులు లేదు కాబట్టి ముందే ఆ ఎగ్జామ్ సెంటర్కి కనుక్కోండి. ఎవరికో మీకు దగ్గరలో అక్కడ ఉండే వాళ్ళకి ఫోన్ చేసి కానీ కనుక్కోండి, లేదంటే ఏదో రకం తెలుసుకోండి. గూగుల్ మ్యాప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ట్రై చేసి కనుక్కోండి. అయితే ఏంటంటే రిపోర్టింగ్ టైంకి రీచ్ అయిపోవాలి. అడ్మిట్ కార్డుని తీసుకొని రిపోర్టింగ్ టైంకి వచ్చేవాలి. 9th ఏంటంటే 1:30 తర్వాత లోపలికి అలౌ చేయరు. 1:30కి గేట్ క్లోజ్ చేస్తారు కాబట్టి 1:30 లోపలే మీరు స్టూడెంట్ రీచ్ అవ్వాలి. 10th ఇది ఒకసారి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అడ్మిట్ కార్డ్ లేకుండా స్టూడెంట్ వెళ్తే వాళ్ళకి అలౌ చేయరు. అడ్మిట్ కార్డ్తో పాటు ఒక ఐడి ప్రూఫ్ తీసుకొని వెళ్ళాలి. అడ్మిట్ కార్డ్ని తీసుకొని వెళ్ళాలి, ఒక ఐడి ప్రూఫ్ని తీసుకొని వెళ్ళాలి. అలాగే బ్లూ కలర్ లేదా బ్లాక్ కలర్లో ఉండే బాల్ పాయింట్ పెన్ మాత్రమే తీసుకొని వెళ్ళాలి. ఇంక్ పెన్ను, జెల్ పెన్స్ ఇలాంటివి అలౌ చేయరు. 11th ఇన్స్ట్రక్షన్లో చాలా క్లియర్గా ఇచ్చారు. ఏంటి? పర్సనల్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళొచ్చు. బయట షాపుల్లో దొరికే వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, 10 రూపీస్వి 20 రూపీస్వి, అవి ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్స్. అండ్ ఏ సింపుల్ ట్రాన్స్పరెంట్ బాల్ పాయింట్ పెన్ ఒకటి తీసుకుని వెళ్ళాలి. సింపుల్ బాల్ ట్రాన్స్పరెంట్ అన్నారు అంటే జస్ట్ ఒక 3-4 రూపీస్లోనే సింపుల్ ట్రాన్స్పరెంట్ బాల్ పాయింట్ పెన్స్ అనేవి దొరుకుతాయి. అవే బాగా రాస్తాయి. దిస్ ఈజ్ మై పర్సనల్ సజెషన్. మీ ఇష్టం, ఫాలో అవ్వచ్చు. అండ్ అడ్మిట్ కార్డ్ తీసుకుని వెళ్ళాలి. అది A4 సైజులో ఉండాలి. నెక్స్ట్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అనేవి తీసుకుని వెళ్ళాలి. ఒకటి అడ్మిట్ కార్డ్ మీద పేస్ట్ చేస్తారు, ఇంకొకటి లోపల అటెండెన్స్ సీట్ కోసం తీసుకుని వెళ్తారు. ఇంకా 5th వన్ వచ్చేటప్పటికి ఐడి ప్రూఫ్ అనేది తీసుకుని వెళ్ళాలి. ఐడి ప్రూఫ్ అనేది మీరు స్కూల్ వాళ్ళు ఇచ్చిన ఐడి కార్డు కానీ, లేదంటే ఫోటో ఉన్న ఐడి కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, లేదంటే పాస్పోర్టు, ఇలాంటి ఫోటో అంటే స్టూడెంట్ తాలూకు ఫోటో ఉండేవి తీసుకుని వెళ్ళాలి. నెక్స్ట్ 12th ఇన్స్ట్రక్షన్ ఏంటంటే స్టూడెంట్ తాలూకు పాస్పోర్ట్ సైజు ఫోటో అనేది ఒకటి అంటించాలి, ఒకటి ఎక్స్ట్రా తీసుకుని వెళ్ళాలి. అలాగే థంబ్ ఇంప్రెషన్ కూడాను పెట్టాలి. అలాగే పేరెంట్ సిగ్నేచర్ అన్నీ కూడాను ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళక ముందే చేయాలి. ఎగ్జామ్ సెంటర్లో స్టూడెంట్ సిగ్నేచర్ అనేది దీనిపైన పెడతారు, అంటే అడ్మిట్ కార్డ్ మీద పెడతారు. అది కొంచెం చూసుకోండి. అండ్ థంబ్ ఇంప్రెషన్ అనేది మిక్స్ అవ్వకుండా నీట్గా చేయండి అని చెప్తున్నారు. 13th ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మీకు పై చెప్పిన కాకుండా ఇంకేవి లోపలికి అలౌ చేయరు. ఒకవేళ ఏమైనా ఉంటే మీరు ముందే ఎక్కడో సేఫ్గా పెట్టి దాచుకోండి అని చెప్తున్నారు అనమాట. 14th ఏంటంటే మొబైల్ ఫోన్స్ కానీ, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ, బ్లూటూత్ కానీ, క్యాబ్ కానీ, ఇంకా ఇలాంటివి ఏవి కూడా, వాచెస్ ఇవేవి కూడాను లోపలికి అలౌ చేయరు. ఒకవేళ అలాంటివి ఏమైనా మీరు తీసుకుని వెళ్తే మిమ్మల్ని బయటికి పంపించేస్తారనమాట. అందుకోసమని ముందే మీరు చూసుకోండి. ఇంకా 15th ఇన్స్ట్రక్షన్ ఏంటంటే క్యాండిడేటుకి ఎక్కడైతే సీట్ అనేది అలాట్ చేశారో ఎగ్జామినేషన్ హాల్లో అక్కడే కూర్చోవాలి. అంతేగాని నేను ఫ్యాన్ కింద కూర్చుంటానండి, లేదంటే నేను కిటికీ పక్కన కూర్చుంటానండి అంటే కుదరదు. సో స్టూడెంట్కి ఎక్కడ ఏ ప్లేస్లో అయితే, ఏ బెంచ్లో అయితే సీట్ అనేది అలాట్ చేస్తారంటే అక్కడ నెంబర్ రాసి ఉంటారు అనమాట. సో అక్కడే కూర్చోవాలన్నమాట.
16th ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఇన్విజిలేటరు స్టార్టింగ్లో చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడాను క్యాండిడేట్ అంటే స్టూడెంట్ వినాలి, ఫాలో అవ్వాలి. నాకు అన్నీ తెలుసండి అనేసి మీకు తెలిసినట్టుగా ఆ ఇన్విజిలేటర్ చెప్పినట్టు ఫాలో అవ్వకుండా మీ ఓన్గా మీరు ఇచ్చేస్తే అనవసరంగా మీరు మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంటుంది, బుక్ అయిపోతారు అనమాట. అది చూసుకోండి. 17th ఏంటంటే క్వశ్చన్ బుక్లెట్ అనేది మీకు 10 minutes ముందే ఇచ్చేస్తారు క్వశ్చన్ బుక్లెట్. బట్ ఆ క్వశ్చన్ బుక్లెట్ 10 minutes ముందే వచ్చినప్పుడు కూడాను మీరు దాన్ని ఓపెన్ చేయడానికి కాదు, పైన అంటే ఫస్ట్ పేజ్లోన ఆ క్వశ్చన్ బుక్లెట్ కోడ్ ఏంటి అండ్ క్వశ్చన్ బుక్లెట్ నెంబర్ ఏంటి అవన్నీ కూడా చూసుకొని దాన్ని OMR షీట్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇన్స్ట్రక్షన్స్ మీకు ఇన్విజిలేటర్ చెప్తారు. సో ఎందుకంటే అప్లికేషన్ నెంబర్ ఒకటి ఉంటుంది, అది మీకు అడ్మిట్ కార్డులో ఉంటుంది. అలాగే రోల్ నెంబర్ ఉంటుంది, అది కూడా అడ్మిట్ కార్డులో ఉంటుంది. క్వశ్చన్ బుక్లెట్ నెంబరు, క్వశ్చన్ బుక్లెట్ కోడ్ అనేది మీ క్వశ్చన్ బుక్లెట్లో ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడాను మీకు OMR షీట్లోనూ ముందు పైన అవన్నీ ఫిల్ చేయాలి ఉంటుంది, బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో అది మీరు జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ 20 OMR షీట్ని ఎటువంటి ఫోల్డింగ్ చేయడం కానీ, దాన్ని టీరింగ్ చేయడం కానీ, స్వెట్టింగ్ చేయడం కానీ అలాంటివి ఏం చేయకుండా నీట్గా ఉంచేసుకోవాలి. OMR షీట్ బబ్లింగ్ అనేది ఎలా చేయాలి మీకు ఇక్కడ కూడా చూపించారు. ఇది కరెక్ట్గా బబ్లింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 4th ఆప్షన్ అనుకున్నట్లయితే 4th ఆప్షన్ ఎలా చేయాలన్నమాట. ఎప్పుడైనా మీరు 2 ఆప్షన్స్కి మీరు బబ్లింగ్ చేసుకున్నట్లయితే అది ఇన్కరెక్ట్ అయిపోతుంది. అలాగే ఇలా క్రాస్ మార్క్ పెట్టి ఎలా బబ్లింగ్ చేసినా ఇన్కరెక్ట్ అవుతుంది, టిక్ మార్క్ పెట్టినా ఇన్కరెక్ట్ అవుతుంది, స్మాల్ డాట్లా పెట్టినా ఇన్కరెక్ట్ అవుతుంది. ఇవన్నీ రాంగ్ మెథడ్స్ అనమాట, ఇన్కరెక్ట్ మెథడ్స్. దిస్ ఈజ్ ద కరెక్ట్ మెథడ్ అనమాట. ఎగ్జామ్ అనేది మీకు 300 మార్క్స్కి 6th ఎంట్రన్స్కి ఉంటుంది, 9th ఎంట్రన్స్కి అయితే 400కి ఉంటుంది. అలాగే క్వశ్చన్స్ మీకు 6th వాళ్ళకి 125 క్వశ్చన్స్ ఉంటాయి, 9th వాళ్ళకి 150 క్వశ్చన్స్ ఉంటాయి. దేనికి కూడాను నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు, అది చూసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటంటే అడ్మిట్ కార్డ్ రాగానే ఎగ్జామ్ రాసంగానే మీరు సైనిక్ స్కూల్లో సెలెక్ట్ అయిపోయినట్టు కాదు. సో అందులో క్వాలిఫై అవ్వాలి, అలాగే మెరిట్ లిస్ట్లో ఉండాలి. అలాగే వాళ్ళు ఇచ్చిన క్రైటీరియా బట్టి సెలక్షన్ ప్రాసెస్ ప్రకారము సెలక్షన్ అనేది జరుగుతుంది. అప్పుడే మీకు సీట్ వస్తుంది. సీట్ వచ్చిన తర్వాతే మీరు జాయిన్ అయినట్టు, లేదంటే సెలెక్ట్ అవునట్టు. అంతేగాని ఎగ్జామ్ రాసినట్టు మాత్రం సెలెక్ట్ అయినట్టు అని మీరు ఫీల్ అవ్వద్దు. నెక్స్ట్ మీకు ఎటువంటి ఫర్దర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ చూపిస్తున్న ఈ వెబ్సైట్ మీద మీరు క్లిక్ చేసి ఫాలో అవుతూ ఉండండి. అలాగే మీకు ఏదైనా కంప్లైంట్స్ ఉన్నట్లయితే ఈ హెల్ప్ లైన్ డెస్క్ నెంబర్స్ ఉంటాయి. సో ఈ నెంబర్స్కి మీరు రీచ్ అవ్వచ్చు, లేదంటే దీనికి మెయిల్ చేయొచ్చు. AISSCE@nta.ac.in ఉంది. దీనికి మెయిల్ చేసి మీ తాలూకా ప్రాబ్లం ఏదైనా ఉన్నట్లయితే మీరు ప్రాబ్లం అనేది మీరు చెప్పవచ్చు అనమాట. సో ఇవి ఇన్స్ట్రక్షన్స్ అనమాట. థ్యాంక్ యూ. లాస్ట్ వరకు విన్నందుకు థ్యాంక్స్. అందరికీ ఆల్ ది బెస్ట్ తెలుపుతూ థ్యాంక్ యూ. మీ లోకనాథం.